తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన తిరుమల అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలకు 2019-24 వరకు వాడిన నెయ్యి కల్తీ అయిందని ఈ సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీటు చెప్తోంది. అయితే జంతు కొవ్వులు కలవలేదని దీనికి సంబంధించి అనవసరంగా తమపై దుష్ప్రచారం చేశారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలే కాకుండా మెట్లు కడగడం లాంటి కార్యక్రమాలు కూడా వైసీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కావాలనే దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే విధంగా కూటమి నాయకులు అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అటు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు చేశాడని తీవ్రంగా వారు ఆగ్రహం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నాడు. అసలు కల్తీ వ్యవహారం గురించి సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ గురించి ఆయన ఏమంటారు? అసలు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు గాని, వైసీపీ నాయకుల మీద కావాలని మీరు ఆరోపణలు చేశారా? అంటే వారి స్థాయిని దిగజార్చడానికి కల్తీ నెయ్యి ఇష్యూను మీరు బయటికి తెచ్చారా? దిగజారిపోయిన వాళ్ళ స్థాయి మేమేందండి దిగజార్చేది? ఆల్రెడీ 175 స్థానాలు గెలుస్తానని చెప్పి సంకలు గుద్దుకొని ఎగిరినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 స్థానాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. మేమేది వాళ్ళు దిగజార్చాల్సిన అవసరం మాకు లేదు. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఇలాంటి దుర్మార్గుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఆల్రెడీ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహంతో 11 స్థానాలకు పరిమితి అయిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యి గతంలో ఏదైతే 5 సంవత్సరాల కాలంలో కల్తీ జరిగిందంటూ, అదేవిధంగా సుప్రీంకోర్టు ద్వారా వరకు వెళ్ళి సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి. జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందనే సాక్షాత్ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్, అప్పుడు మీ పురంధేశ్వరి గారు కూడా మీరు కూడా మాట్లాడారు. అయితే అది నిజం కాదని సిట్ తేల్చింది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆకాశవాణి ఏమైనా చెప్పింది వాళ్ళకి? అదృష్ట శక్తి అంటారనమాట. ఆకాశవాణి పురాణాల్లో ఆకాశవాణి చెప్తా ఉంటుంది చెవులు. అట్టేనా వీళ్ళకేమైనా చెప్పారా? 600 పేజీల ఛార్జ్‌షీటు సిట్ అధికారులు సుప్రీంకోర్టుకి సమర్పించారు. అదేనా వైసీపీ కార్యాలయంకి ఏమైనా తెలిసిందా? ఎందుకు ఈ గాలి మాటలు మాట్లాడేది ఎందుకు? ఐటీ ఏదైతే గుజరాత్‌లోనే ఐటీడీబీ సంబంధించిన ల్యాబ్ కూడా ఎక్కడ జంతువులకు కలవలేదు అని చెప్పింది. కానీ సిట్ రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఇది కల్తీ అయింది. పామాయిల్‌తో గానీ, ఇతర కెరాటిన్, వృక్ష సంబంధమైన నెయ్యి, కొవ్వులతో కల్తీ జరిగింది. 80% పూర్తిగా నెయ్యి కల్తీ అయిందని ఒక నివేదిక వచ్చిన నేపథ్యం. ఛార్జ్‌షీట్ ఇంకా పూర్తి స్థాయిలో బయటపడినప్పటికీ కావాలని మీరు జంతు సంబంధిత కొవ్వు అనే విషయాన్ని ఎందుకు హైలైట్ చేశారు అప్పట్లో? అసలు నెయ్యే కాదండి అది. నెయ్యి అయితే కదా స్వామివారికి ఆవు నెయ్యితో వాడాలి. ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదాలు వాడాలి. మా వైఖానస ఆగమ పద్ధతిలో నిత్య కైంకర్యాలతో పాటు స్వామివారి ప్రసాదాలు కూడా మేము అక్కడ ఆగమ పద్ధతిలో చేస్తాం. దాదాపు 14 టన్నుల ఆవు నెయ్యి, మళ్ళీ చెప్తున్నా, ఆవు నెయ్యి. ఆలయబాబానో డోలేబాబానో, ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు ఉన్నారు చూడండి, ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఆలయబాబా, డోలాబాబా. అసలు ఆవు ప్రొక్యూర్మెంట్, కౌ మిల్కే ప్రొక్యూర్మెంట్ లేదు వాడి దగ్గర డైరీలో. వాడి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. నేను సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని వీళ్ళందరూ నిలదీస్తున్నా. టెండర్ల సడలింపులు ఎందుకు తీసుకొని వచ్చారు? మీ వాళ్ళ కోసం కాదా? గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని ఎందుకు తొలగించారు? ఎవరిని లబ్ధి చేయడానికి, ఎవరిని తృప్తిపరచడానికి, భగవంతుని అపచారం చేయడానికి కదా? ఉద్దేశపూర్వకంగా, నేను మళ్ళీ చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగా కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా దాంట్లో సడలింపులు తీసుకుని వచ్చి భక్తుల మనోభావాలు దాదాపు 20 కోట్ల మంది పైచిలకు స్వామివారి ప్రసాదాలు తీసుకున్నారు. ఇది మంచిది కాదు. మహా అపచారం, మహా పాపం చేశారు. రాజకీయాలు ఉంటే రాజకీయంగా ఎదుర్కొంటాం. మీ మార్గ సిగ్గు లేకుండా మేము భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. ఇప్పటికే మీరు చచ్చిపోయిన పాము, మీతో ఆడుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి ఈ ఊరికి ఏదో మెట్లు గడిగేది, అది గడిగేది, ఇది గడిగేది కాదు. బాత్రూమ్లు కడుక్కోండి అంటున్నారు శ్రీవారి భక్తులు. బాత్రూమ్లు పోయి కడగండి. అట్లీస్ట్ ప్రజలకన్నా ఏదో సేవ చేసినట్టు ఉంటుంది. 5 సంవత్సరాలు ఎట్టా సేవ చేయలేదు ప్రజలకి, ఇప్పుడు బాత్రూమ్లను కడిగితే మీకు మంచిగా ఉంటుంది అని చెప్పి భక్తులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అది వాళ్ళ స్థాయి, వైసీపీ స్థాయి. అది ప్రజల దగ్గర నుంచి మీరు మెట్లు కాదు బాత్రూమ్ కడగండి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వారిని హెచ్చరిస్తున్నారు, సూచిస్తున్నారు. 36 మంది నిందితుల్లో జాబితా ఒకటి తయారైతే అందులో ఎక్కడ ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, అప్పట్లో పనిచేసిన పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ పేర్లు ఎక్కడా లేవు. కేవలం ఇటు చిన్నప్పన్, మాజీ పిఏ చిన్నప్పన్ పేరు మాత్రమే ఉంది. అయితే ఈ నేపథ్యంలో తమకు ఎలాంటి సంబంధం లేకుండా తమ మీద రుద్దడానికి ప్రయత్నించారనేది వారి ఆరోపణ. చిన్నప్పన్ ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కదా. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్నప్పనికి వీపీఆర్కి సంబంధం ఉందని చెప్పి చెప్తాడు. వీపీఆర్కి చిన్నప్పనికి జీతం ఇవ్వమని చెప్పింది ఈ సుబ్బారెడ్డి గారు కదా. మీరు తప్పు చేసి ఆ మసిని మా మీద పూసే ప్రయత్నం చేస్తున్నారా?
ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దీంట్లో దోషులు తప్పించుకునే అవకాశం లేదు. మీరు చెప్పినట్టు ఆ రోజు నిర్ణయం ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు నేను టీటీడీ చైర్మన్‌గా ఉన్నా. చిన్నప్పను ఎవరో నా దగ్గర పని చేస్తున్నాడు అనుకోండి. నాకు తెలియకుండా తప్పు జరుగుంటుందండి? నాకు తెలియకుండా తప్పు జరుగుంటుందా? కాబట్టి ఆ తప్పులో బాధ్యత నా కింద వాడు తప్పు చేస్తే కూడా దానికి బాధ్యత నేనే వహించాలి. ఇప్పుడు నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నాను. నా కింద స్టాఫ్ ఏదైనా తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా నైతిక బాధ్యత నాదే. అదేం లేకుండా నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో తెలీదు, ఈయన ఎవరో తెలీదు అని చెప్పి గాలి మాటలు మాట్లాడుతున్నారు. అందుకనే వైసీపీ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గాలిలో పెట్టేశారు. త్రిశంకు స్వర్గం అంటారు కదా, ఆడ పెట్టేశారు. ఇక దిగే ప్రసక్తే లేదు, వాళ్ళ ఫ్యాన్ రెక్కలు తిరిగే ప్రసక్తే లేదు. ఏదైతే వైసీపీ నేతలు ఇళ్లలకు గానే పండగన్న రీతిలో వ్యవహరిస్తున్నారో, పూర్తి స్థాయిలో కల్తీ జరిగిందనేది ఇప్పటికే సిట్ అని ఒక నిర్ధారణకు వచ్చి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. చిన్నప్పని వ్యవహారంలో చిన్నప్పని వెనక ఎవరున్నారన్న విషయం మీద కూడా త్వరలో కూపీలాగుతారు. అతని వెనక ఉన్న వారిని కూడా బయటికి తీస్తారు. మెట్లు కడగాల్సింది వైసీపీ నేతలు మెట్లు కడగాల్సింది బాత్రూమ్లు కడిగితే తప్ప వారు చేసిన చర్యలకు పరిశుద్ధత లభించదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి. For more videos like this, subscribe Big TV channel.